ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు. పార్లమెంటులో ప్రజా సమస్యలకు సంబంధించి ఫలవంతమైన చర్చలు జరగాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజధాని ప్రాంత అభివృద్ది ప్రాధికార సంస్థపై ఈరోజు సమీక్ష నిర్వహిస్తున్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా అర్హులైన లబ్దిదారులకు కొత్త ఇళ్లు నిర్మించి ఇస్తామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. తిరుమల లడ్డూ కల్తీ అంశంపై కేంద్ర దర్యాప్తు సంస్థ నేతృత్వంలోని సిట్ బృందం ఈరోజు తిరుపతిలో విచారణ చేపట్టింది. ఈరోజు అంతర్జాతీయ స్త్రీ హింసా వ్యతిరేక దినం నిర్వహిస్తున్నారు. వార్తల వివరాలు. పార్లమెంటులో ప్రజా సమస్యలకు సంబంధించి ఫలవంతమైన చర్చలు జరగాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. ఢిల్లీలో శీతాకాల సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. ప్రారంభానికి ముందు పార్లమెంటు వెలుపల పాతికేయులతో ప్రధానమంత్రి మాట్లాడుతూ और भारत की संसद से वो संदेश भी जाना चाहिए कि भारत के मतदाता उनका लोकतंत्र के प्रति समर्पण, उनका संविधान के प्रति समर्पण, उनका संसदीय कार्य पद्धति पर विश्वास, संसद में बैठे हुए हम सबको जनता जनार्दन की इन भावनाओं पर खरा उतरना ही पड़ेगा और समय की मांग है। हम अब तक जितना समय गंवा चुके हैं उसका थोड़ा पश्चाताप करें और उसका परिमार्जन करने का उपाय यही है. ఇదిలా ఉండగా పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన సందర్భంగా ఇటీవల మరణించిన సభ్యులకు ఉభయ సభలు నివాళులర్పించాయి. అనంతరం లోక్సభని ఈ నెల 27 వరకు వాయిదా వేస్తూ లోక్ సభాపతి ఓం బిర్లా ప్రకటించారు. అలాగే రాజ్యసభను ఈ నెల 27 వరకు వాయిదా వేస్తున్నట్లు సభ చైర్మన్ జగదీప్ ధన్కడ్ వెల్లడించారు. రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పలు శాఖలపై సమీక్ష నిర్వహిస్తున్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిర్వహిస్తున్న ఈ సమావేశంలో రాజధాని ప్రాంత అభివృద్ది ప్రాధికార సంస్థ సీఆర్డీఏపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. అమరావతి రాజధాని నిర్మాణ పనులకు టెండర్ల ఆహ్వానం, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల భవన సముదాయాల పురోగతి వంటి అంశాలపై ముఖ్యమంత్రి అధికారులతో చర్చిస్తున్నారు. మధ్యాహ్నం మున్సిపల్ శాఖపై సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం రాష్ట వ్యాప్తంగా జరుగుతున్న రహదారుల మరమ్మతులపై అధికారులతో ముఖ్యమంత్రి చర్చించనున్నారు. అలాగే సాయంకాలం వ్యవసాయ, పశుసంవర్ధక శాఖపై సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాల భాగస్వామ్యంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పీఎంఏవై ద్వారా కొత్త ఇళ్లు నిర్మిస్తామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. నెల్లూరులో నిన్న మంత్రి పాతికేయులతో మాట్లాడుతూ పీఎంఏవై పథకానికి అర్హులైన వారందరూ తమ సచివాలయం పరిధిలో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. ఈ పథకానికి రేషన్ కార్డు, పాన్ కార్డు, ఆదాయ ధృవీకరణ పత్రం వంటి తదితర వివరాలు నమోదు చేయాలని అన్నారు. నమోదు చేసుకున్న వారి దరఖాస్తులను పరిశీలించి చర్యలు చేపడతామని మంత్రి వివరించారు. తిరుమల లడ్డూ కల్తీ అంశంపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ నేతృత్వంలోని ప్రత్యేక విచారణ బృందం సిట్ ఈరోజు తిరుపతిలో విచారణ చేపట్టింది. తిరుపతిలోని అలిపిరి వద్ద ఉన్న టీటీడీ కార్యాలయంలో అధికారులు సమావేశమయ్యారు. ఇందులో భాగంగా సీబీఐ జాయింట్ డైరెక్టర్ వీరేష్ ప్రభు, సీబీఐ ఎస్పీ మురళి, గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ్ త్రిపాఠి, విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి, ఎఫ్ఎస్ఎస్ఐ అధికారి సత్యకుమార్లు విచారణ జరుపుతున్నారు. ఎన్టీఆర్ జిల్లా నూతన కలెక్టర్గా నియమితులైన జి లక్ష్మీసా ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలోని కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్గా అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాలు ప్రజలకు క్షేత్రస్థాయిలో అందించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లాను అభివృద్ది పదంలో నడిపించేందుకు కృషి చేస్తానని కలెక్టర్ పేర్కొంటూ ఎన్టీఆర్ జిల్లాకి కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించినందుకు చాలా ఆనందంగా ఉంది. సో ఈ జిల్లాలో ఎంతో పెద్ద పెద్ద ఆఫీసర్స్ కలెక్టర్గా చేసి వెళ్ళి ఉన్నారు. సో వాళ్ళ బాటలో ఈ జిల్లా ప్రగతిని, ప్రభుత్వ పథకాలను అమలు చేస్తూ మీ జిల్లాని ఎప్పుడు నెంబర్ 1 చేయడానికి సమిష్టి కృషితో ప్రతి ఒక్కరిని అనుసంధానం చేసుకుంటూ అన్ని డిపార్ట్మెంట్స్, అలాగే ప్రజాప్రతినిధులు, అలాగే ప్రజలతో మమేకమై వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకొని, ముఖ్యంగా మీడియా మిత్రుల ఫీడ్బ్యాక్ ఎప్పటికప్పుడు తీసుకొని సో ఈ జిల్లాని ప్రగతి పథంలో నెంబర్ 1 నిలపడానికి నా వంతు కృషి చేస్తానని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఈరోజు అంతర్జాతీయ స్త్రీ హింసా వ్యతిరేక దినంగా నిర్వహిస్తున్నారు. బాల్య వివాహాలు, వరకట్న వేధింపులు, హింస, లింగ నిర్ధారణ పరీక్షలు, భ్రూణ హత్యలు వంటి వివిధ రూపాల్లో మహిళలపై జరిగే హింసను నిరోధించడానికి ఐక్యరాజ్య సమితి ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఏటా నవంబర్ 25వ తేదీన స్త్రీ హింసా వ్యతిరేక దినంగా పాటిస్తున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్నగూడెంలోని డాక్టర్ వైఎస్సార్ ఉద్యానవన విశ్వవిద్యాలయంలో సహజ వ్యవసాయంపై రేపు కార్యశాలను నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంపై పశ్చిమ గోదావరి జిల్లా ఆకాశవాణి ప్రతినిధి ఐ సుబ్బారావు మరిన్ని వివరాలను అందజేస్తూ పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్నగూడెంలోని డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో రాష్ట్ర రైతు సాధికారిక సంస్థ ఆధ్వర్యంలో సహజ వ్యవసాయంపై ఈ నెల 26వ తేదీన యూనివర్సిటీలో ఒకరోజు వర్క్ షాప్ నిర్వహిస్తున్నట్టు విశ్వవిద్యాలయ పరిశోధన విభాగ సంచాలకులు డాక్టర్ మాధవి చెప్పారు. సహజ వ్యవసాయంపై నిపుణులు రైతులకు పలు విషయాలను వివరిస్తారన్నారు. ఎరువులు, పురుగు మందుల వినియోగం వల్ల కలిగే అనర్థాలను, సహజ వ్యవసాయం వల్ల కలిగే ఉపయోగాలను రైతులకు వివరించడం జరుగుతుందని తెలిపారు. శబరిమల అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం శ్రీకాకుళం రోడ్డు నుంచి కొల్లాం వరకు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు వాల్తేరు సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె సందీప్ ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీకాకుళం రోడ్డు కొల్లాం ప్రత్యేక రైలు వచ్చే నెల 1వ తేదీ నుంచి జనవరి 26వ తేదీ వరకు ప్రతి ఆదివారం నడుస్తుందని అన్నారు. తిరుగు ప్రయాణంలో కొల్లాం శ్రీకాకుళం రోడ్డు రైలు వచ్చే నెల 2 నుంచి జనవరి 27 వరకు ప్రతి సోమవారం నడుపుతామని పేర్కొన్నారు. ఈ రైళ్లు పొందూరు, చీపురుపల్లి, విజయనగరం, కొత్తవలస, పెందుర్తి, దువ్వాడ, అనకాపల్లి, సామర్లకోట నుంచి కొల్లాం వరకు ప్రధాన కూడళ్లలో ఆగుతాయని తెలిపారు. అయ్యప్ప భక్తులు ఈ ప్రత్యేక రైళ్లను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆర్జిత సేవా టికెట్లలో ఫిబ్రవరి నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ ఈరోజు ఆన్లైన్లో విడుదల చేసింది. అలాగే తిరుమల, తిరుపతిలో ఫిబ్రవరి నెల గదుల వసతి కోటాను రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనుంది. భక్తులు ఈ విషయాన్ని గమనించి టికెట్లను బుక్ చేసుకోవాలని టీటీడీ వెల్లడించింది. చేనేత కార్మికులకు ఉపాధి కల్పించేందుకు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వద్ద 77 ఎకరాలలో టెక్స్టైల్ పార్కు ఏర్పాటు చేయనున్నామని చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. ఎమ్మిగనూరులోని బనవాసి వద్ద టెక్స్టైల్ పార్కుకు ప్రతిపాదించిన స్థలాన్ని మంత్రి నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టెక్స్టైల్ పార్కులో 3.75 కోట్ల రూపాయలతో సదుపాయాలు కల్పిస్తామని అన్నారు. చేనేత కార్మికులకు ముడిసరుకు, ఇతర పరికరాలను రాయితీపై ఇవ్వనున్నట్లు చెప్పారు. వస్తు సేవల పన్ను, జీఎస్టీ కింద రీయింబర్స్మెంట్, బీమా పథకం, ఎమ్మిగనూరులో క్లస్టర్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టినట్లు మంత్రి తెలియజేశారు. వారసత్వ కట్టడాలను పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర పురావస్తు ప్రదర్శనశాలల సహాయ సంచాలకులు రజిత అన్నారు. అనంతపురంలో రాష్ట్ర పురావస్తు పర్యాటక శాఖ ఆధ్వర్యంలో వారసత్వ కట్టడాలు పరిరక్షణపై వారం రోజుల పాటు వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా పోటీలలో పాల్గొని ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులను, ప్రశంసా పత్రాలను నిన్న అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ప్రాచీన కట్టడాల ప్రాముఖ్యతను తెలుసుకోవాలని అన్నారు. వారసత్వ కట్టడాలు, వాటి విశిష్టతను యువతకు తెలియజేసే లక్ష్యంతో పలు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని వెల్లడించారు. చిత్తూరు పట్టణాభివృద్ది సంస్థ చుడా చైర్పర్సన్గా కె హేమలత ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. చిత్తూరులోని చుడా కార్యాలయంలో సంయుక్త కలెక్టర్ విద్యాధరి ప్రమాణ స్వీకారం చేయించారు. చిత్తూరు నగరాన్ని అభివృద్ది చేసేందుకు కృషి చేస్తానని, జిల్లాలో అభివృద్ది, సుందరీకరణ పనులకు ప్రాధాన్యమిస్తానని హేమలత వెల్లడించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పార్లమెంటులో ప్రజా సమస్యలకు సంబంధించి ఫలవంతమైన చర్చలు జరగాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజధాని ప్రాంత అభివృద్ది ప్రాధికార సంస్థపై ఈరోజు సమీక్ష నిర్వహిస్తున్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా అర్హులైన లబ్దిదారులకు కొత్త ఇళ్లు నిర్మిస్తామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. తిరుమల లడ్డూ కల్తీ అంశంపై కేంద్ర దర్యాప్తు సంస్థ నేతృత్వంలోని సిట్ బృందం ఈరోజు తిరుపతిలో విచారణ చేపట్టింది. ఈరోజు అంతర్జాతీయ స్త్రీ హింసా వ్యతిరేక దినంగా నిర్వహిస్తున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.